వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మణికొండ ఒక ప్రైమ్ ఏరియా హైదరాబాద్ సిటీలో, రాయదుర్గం ఏరియాలో, అటు కాజాగూడ, ఇటు నార్సింగి, మెహదీపట్నం మెయిన్ ఓల్డ్ ముంబై హైవే ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో మణికొండ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. బేసిక్గా సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు చాలామంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా ప్రొటెక్టెడ్ ఏరియా అని మాట్లాడుతుంటారు చాలామంది. అంటే మొత్తం అంతా సర్వేలెన్స్ ఉంటుంది, అలాగే వివిఐపి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి పోలీసు ఇవన్నీ కూడా ఉంటాయి ఇది అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే మరి ఏదో మాస్ లెవెల్లో జరిగేటువంటిది కాదు, కానీ ఇన్ జనరల్గా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటారు ఇన్ జనరల్గా. బట్ ఒక షాకింగ్ సంఘటన ఒక 5 రోజుల క్రితం జరిగింది. ఒకసారి మీరే చూడండి. చూసారుగా, పట్టపగలు మధ్యాహ్నం 1:44 ఆల్మోస్ట్ సీసీటీవీలో క్యాప్చర్ అయింది. ఆ స్ట్రీట్ మొత్తంలో ఉన్న సీసీటీవీలు కూడా చూస్తున్నారని తెలిసింది. ఇవాళ బయటకు వచ్చింది. మొత్తానికి ఒక తల్లి పిల్లవాడిని ఎత్తుకుని వెళ్తూ ఉంటే ఆ ఎండలో వెనకాల నుంచి వచ్చినటువంటి ఆ దరిద్రుడు, ఆ మెంటల్ నా కొడుకు డ్రెస్ ఎత్తి చేసినటువంటి పని ఏమనాలి? ఇదేదో పిచ్చెక్కి చేసినటువంటిది కాదు. ఏ గంజాయి మత్తులోనో లేదంటే అది కూడా కాకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం కదా. బేసిక్గా ఒక ఆకతాయితనం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎవడేం చేస్తాడులే, ఏం చేసినా మన ఏం పీకలేడని. మణికొండ రోడ్ నెంబర్ 4లో జరిగినటువంటి ఘటన ఇది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా సరే రికగ్నైజ్ చేస్తే దయచేసి ఆ రికగ్నైజ్ చేసిన వాడు ఎక్కడుంటాడు ఏంటనేది తెలుసుకుంటే వెళ్ళి ఒక్కసారి జస్ట్ ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసొద్దాం. మణికొండలో ఇలాంటి వెధవలందరూ ఉలిక్కి పడేలా చేసొద్దాం. ఇక్కడ చాలామంది ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో వాళ్ళు చేసే కామెంట్స్ దాని కింద చూస్తూ ఉంటే చాలా షాకింగ్గా ఉంది. చాలా క్లియర్గానే అన్నారు, చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు, ఏం బ్రతుకులు రా మీవి అని చెప్పి మళ్ళీ వాళ్ళ తల్లిని తిట్టాల్సి వస్తుంది ఆ మాటతో అనవసరంగా. ఆవిడేం పాపం చేసిందో. ఇదో గురుకుల్ స్టూడెంట్ అంట వాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అండ్ హైదరాబాద్ మరి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. మెట్రో కల్చర్ వర్స్ట్, దీనికన్నా నర్సరావుపేట లాంటి చిన్న పట్టణాలు చాలా బెటర్ అని చెప్పి ఇంకొంతమంది కామెంట్స్ పెట్టడం. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకు వస్తారో తెలియదు ఇది చేయడానికి. అరెస్ట్ చేశారా లేదా అని చెప్పి అంటున్నారు. అది ఒకటి. చట్టం అంటే భయం లేనప్పుడు ఇక ఈ దేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. యూరోప్లో గర్ల్స్ బికినీలు వేసుకుని తిరిగినా అక్కడ ఎవడు వాళ్ళ జోలికి వెళ్ళాడు. కారణం అక్కడ చట్టం అంటే అంత భయం. మన దేశంలో ఆడాడు పూర్తిగా బట్టలు వేసుకున్న ఇలాంటి రోజు జరుగుతూనే ఉన్నాయి. కారణం చట్టం అంటే ఇక్కడ ఎవరికి భయం లేదు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, కరెక్ట్ పాయింటే చెప్పాడు. ఎందుకంటే వివిఐపీలు ఉండేటువంటి ఏరియాలోనే ఇలాంటి వ్యధాలు తిరుగుతున్నారంటే ఇక మిగతా సామాన్య ఏరియాలో పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. అది కూడా మణికొండలో. అఫ్కోర్స్ చెప్పారు కదా కారణం. ఇక్కడ ఈ కల్చర్ కానీ ఇది కానీ చట్టం అంటే భయం లేకపోవడం కానీ ఏం జరుగుతుంది అనేది అది జరిగినటువంటిది. ఒకసారి చూడాలి ఆ ఏరియాని. ఎందుకంటే ఇన్ జనరల్గా లంచ్కి వెళ్ళడానికి ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ అదే మూమెంట్కి నేను ట్రావెల్ చేస్తూ ఉంటా. అల్కాపూర్ టౌన్షిప్ అటు ముందుకి అటు వెళ్తూ. సో ఈ రోడ్ నెంబర్ 4 ఎక్కడ అనేది ఏమైనా ఉంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లెట్స్ ఫైండ్ అవుట్. అదండి సంగతే. ఇది దీనికి సంబంధించినటువంటి చిన్న అప్డేట్. ఇది ఇక్కడ మాత్రమే చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మొన్న కూడా ఎక్కడో ఓల్డ్ సిటీకి యువతలో ఇంకో వేరే చోట ఎక్కడో ఇలాగే చేశాడు. యూపీలో కూడా ఇలాగే జరిగింది ఒకటి. ఆ వీడియో కూడా ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఆ తర్వాత వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఏం జరిగింది అనేది అప్డేట్ రావాలి. లెట్స్ ఫైండ్ ఇట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.